హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఢిల్లీకి వచ్చినప్పుడు కొన్ని మార్కెట్స్ని విజిట్ చేసాం. వాటిల్లో మెయిన్ మార్కెట్స్ ఏంటంటే జన్పద్ మార్కెట్, పాలికా బజార్ అండ్ సరోజినీ నగర్ మార్కెట్. ఈ మూడు చాలా రష్గా ఉన్నాయి. వీకెండ్స్ వస్తే చాలా రష్గా ఉంటాయి, కాబట్టి వీక్ డేస్లోనే రావడానికి ప్రిఫర్ చేయండి. ఎంత రష్ ఉందంటే అసలు షాపింగ్ చేయలేనంత పరిస్థితిలో ఉన్నాం. ఇంకా అసలు చిన్న చిన్నవి షాపింగ్ చేసాం అంతే. చాలా అంత రష్గా ఉంది. ఇక్కడ మేము చేయాలనుకున్న షాపింగ్ చేయలేకపోయాం. ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి. ఇది జన్పద్ మార్కెట్. దీని తర్వాత మేము పాలికా బజార్కి వెళ్ళాం. చూడండి, లెదర్ సూట్స్, చిన్నపిల్లలు వేసుకునే డ్రెస్సెస్. ఇదిగోండి, ఇదే పాలికా బజార్. పాలికా బజార్ ఒక అండర్ గ్రౌండ్ మార్కెట్. ఇది 380 షాప్స్ ఉన్నాయి దీని లోపల. ఇంకా 15,000 విజిటర్స్ ఉంటారు దీనికి ఎవ్రీడే. ఇది న్యూఢిల్లీలో 1979లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కన్నట్ ప్లేస్లో ఉండిద్ది. ఇక్కడ అన్ని వస్తువులు ఉంటాయి. ప్లే స్టేషన్స్, ఎక్స్బాక్స్, ఇంకా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. కానీ అవి పనిచేస్తాయో లేదో అది మన లక్ బట్టి ఉండిద్ది. చాలా చీప్గా దొరుకుతాయి, హోల్సేల్గా అమ్ముతారు. ఎన్ని షాప్స్ ఉన్నాయంటే చూడ్డానికి గంట పట్టిద్ది, అన్ని షాప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్ మార్కెట్ అనగానే వింతగా అనిపించింది. చూడండి లోపల నుంచి. ఇది సరోజినీ నగర్ మార్కెట్. సరోజినీ నగర్ మార్కెట్ ఎలా అంటే స్ట్రీట్ పక్కన ఫుట్పాత్లో అన్ని షాప్స్ పెడతారు. ఆ స్ట్రీట్ పక్కన ఉంటాయి షాప్స్ అన్నీ. ఇది కూడా చాలా రష్గా ఉంది. మేము సండే వచ్చాం కాబట్టి అన్నీ ఫిక్స్డ్ ప్రైసెస్. కొన్ని చోట్ల బార్గెనింగ్ చేయొచ్చు, కొన్ని చోట్ల చేయలేము అసలు. చాలా రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఒకసారి మీకు ఫ్రీ టైం ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. వీక్ డేస్లో మాత్రమే విజిట్ చేయండి. ఇది 10 AM నుంచి 9 PM దాకా ఉండిద్ది. ఇది సౌత్ ఢిల్లీలో ఉండిద్ది. ఇది సరోజినీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉండిద్ది, కాబట్టి మనం ఈజీగా వీటిని షాపింగ్ చేయొచ్చు. బాయ్ ఫ్రెండ్స్.